ఉన్నటువంటి 100 రూపాయలు కొట్టేశాడు. అర్థమైందా? మాటల్లో పెట్టి ఎవరు కొట్టేశారు? ఎవరిచ్చారు? ఎవరు కొట్టేశారు? తండ్రి కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత వాళ్ళ ప్రయాణం అయిపోయింది. ప్రయాణం అయిపోయిన తర్వాత తండ్రి కొడుకు దగ్గరకు వచ్చి, నాయన ఇందాక నేను నీకు 100 రూపాయలు ఇచ్చాను కదరా, ఆ 100 రూపాయలు ఉన్నాయా, ఖర్చు చేసావా అని అడిగాడు. నాన్న ఏం ఖర్చు చేయలేదు, 100 రూపాయలు జాగ్రత్తగా నా దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఏదిరా 100 రూపాయలు ఇటు ఇవ్వు అన్నాడట. వాడు ఆ 100 రూపాయల కోసం జేబులో చేయి పెట్టాడట. జేబులో ఉన్నాయా? జేబులో ఆ 100 రూపాయలు లేవు. నాన్న ఎవరో నా జేబులో ఉన్నటువంటి 100 రూపాయలు కొట్టేశారు అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చిరునవ్వుతో అంటున్నాడట, అరే నీ దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు నేనే కొట్టేశాను. ఎందుకో తెలుసా? నీకు ఒక పాఠం నేర్పించడానికి. ఏమిటి ఆ పాఠము? నీ జీవితంలో నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి. లేకపోతే నీ దగ్గర ఉన్నది నువ్వు పోగొట్టుకుంటావు అనేటువంటి పాఠం నేర్పించడానికి నేనే నీ దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు కొట్టేశాను రా, ఏం బాధపడగాకు, ఇదిగో నీ 100 రూపాయలు నీకు ఇస్తాను అని ఆ 100 రూపాయల కోసం తండ్రి తన జేబులో చేయి పెట్టాడు. తండ్రి తన జేబులో చేయి పెడితే అక్కడ 100 రూపాయలు ఇవ్వండి. ఆ 100 రూపాయలు ఎవరో కొట్టేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి కొడుకు ఏం చెబుదాం అనుకున్నాడు? నాయనా నీ జీవితంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి అని చెప్పేటువంటి తండ్రి తాను అప్రమత్తంగా ఉన్నాడా? తాను జాగ్రత్తగా ఉన్నాడా? తాను చురుగ్గా ఉన్నాడా? అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మాటలు చెప్పడం చాలా 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 సులభం. ఆ చెప్పినటువంటి మాటల మీద నిలబడటము చాలా చాలా కష్టము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ వాట్ వి ఈట్, ఇట్ ఈస్ నాట్ వాట్ వి ఈట్ బట్ వాట్ వి డైజెస్ట్ దట్ మేక్స్ us healthy. It is not what we earn but what we save that makes us rich. It is not what we read but what we remember that makes us learn. In the same way, it is not what I say, in the same way it is not what you hear but what we are going to practice that is going to make us true Christians. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థమైన వాళ్ళు గట్టి సపోర్ట్ కొట్టండి. అమ్మగారి పిల్లలకి అర్థమైనట్టు, మిగతా వాళ్ళకి ఊరికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎంత తిన్నాము అన్నది కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత తిన్నాము అన్న దాని మీద ఆధారపడదు, ఎంత ఆరగించుకున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ధనవంతులుగా ఉండాలి అంటే ఎంత సంపాదించాము అన్నది కాదు ముఖ్యం, ఎంత దాచిపెట్టుకున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము జ్ఞానవంతులుగా ఉండాలి అంటే ఎంత చదివాము అన్న కాదు ముఖ్యం, ఎంత అర్థం చేసుకుని జ్ఞాపకం పెట్టుకున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలి అంటే నేను ఎంత చెప్పాను అన్నది కాదు, మీరు ఎంత విన్నారు అన్నది కాదు, నేను చెప్పింది మీరు విన్నది ఎంత ఆచరణలో పెట్టారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆయన అంటాడు, వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండడట. అర్థమైందా? వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండడట. ఎవరైనా స్వామి నేను ఇంతవరకు వర్షంలో తడవలేదు అంటే అది అబద్ధమే. ఎవరైనా స్వామి నేను ఇంతవరకు ప్రేమలో పడలేదు అంటే అది కూడా అబద్ధమే. చివరికి మన మరియన్న ఫాదర్ గారు చెప్పినా కూడా, మరియన్న స్వామి చెప్పినా కూడా అది అబద్ధమే. ఆ తర్వాత వీళ్ళు అడగండి, చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండడట. ఈ ప్రపంచంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. కొంతమంది డబ్బులు ప్రేమిస్తారు. డబ్బు అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. నాకు ఇష్టం, అందుకే చెయ్యెత్తాను. మీకు ఇష్టం లేదండి నిజం చెప్పండి. చేతులు ఎత్తిన వాళ్ళకి దేవుడు ఈ సంవత్సరం బాగా డబ్బులు ఇచ్చును కాక. చేతులు ఎత్తిన వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మనలో చాలా మంది కాదు, మన అందరికీ డబ్బులు అంటే ఇష్టమే. డబ్బు మీద ఉండేటువంటి ప్రేమను లోభము అంటారు. డబ్బు మీద ఉండేటువంటి ప్రేమను ఏమంటారు? స్త్రీల మీద ఉండేటువంటి ప్రేమను వ్యామోహము అంటారు. భర్తకు భార్య మీద ఉండేటువంటి ప్రేమను అనురాగము అంటారు. తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండేటువంటి ప్రేమను వాత్సల్యము అంటారు. మనుషులకు వస్తువుల మీద ఉండేటువంటి ప్రేమను మమకారము అంటారు. వ్యక్తుల మీద ఉండేటువంటి ప్రేమను అభిమానము అంటారు. పెద్దల మీద ఉండేటువంటి ప్రేమను గౌరవము అంటారు. దేవుని మీద ఉండేటువంటి ప్రేమను భక్తి అంటారు. దీనుల మీద ఉండేటువంటి ప్రేమను ఏమంటారు? దీనుల మీద ఉండేటువంటి ప్రేమను దయ అంటారు. స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమను మైత్రి అంటారు. ప్రేమలు పలు రకాలు. మనందరం అనుకునేది ఒక ప్రేమ గురించి. ఇప్పుడు చెప్పండి, మరిన్ని సమ ప్రేమలో పడ్డాడా పడలేదా? మరిన్ని సమ దేన్ని ప్రేమిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇంకా ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవమాతను, లూర్దు మాతను ప్రేమిస్తున్నారు. మీరు ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? కనుక ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే అంటారు, వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడూ ఉండడట. పూర్వకాలంలో అట ప్రేమ అంటే ప్రేమించడం అట, మా అంటే మనువాడటం అట. పూర్వకాలంలో ప్రేమిస్తే ఒకవేళ ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాళ్ళు. అది పూర్వకాలం. తర్వాత ట్రెండ్ మారింది. ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం అంట. ఇంకా లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది. ప్రేమించడం, మా అంటే మరణించడం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మరిచిపోయేటువంటి ప్రేమ. ఈ రోజున ఉండేటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే తాత్కాలికమైన, కొంతకాలం మాత్రమే ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మరచిపోయేటువంటి ప్రేమ కాదు, మరవలేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనందరికీ కానుకగా, బహుమానముగా ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అది వాస్తవం. అందుకే ఒక ఆయన అంటాడు, కవి కలము మరిచిన, కోయల గానము మరిచిన, కవి కలము మరిచిన, కోయల గానము మరిచిన, నెమలి నాట్యము మరిచిన, పక్షులు ఎగరడం మరిచిన, కాళ్ళు నడకను మరిచిన, కన్న తల్లి తన బిడ్డను మరిచిన, యేసు ప్రభు మాత్రము మనలను మరువడు, మనలను విడువడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక దేవుడి ప్రేమ మరిచిపోయే ప్రేమ కాదు. దేవుడి ప్రేమ కొంతకాలం ఉండేటువంటి ప్రేమ కాదు. అదే విధముగా దేవమాత లూర్దు మాత యొక్క ప్రేమ కూడా కొంతకాలం ఉండేటువంటి ప్రేమ కాదు. ఆ అమ్మ అనురాగము అపురూపమైనది. ఆ మాత మమకారము మరపురానిది. ఆ తల్లి ప్రేమ తరగిపోనిది. ఆ జనని పొందిన జన్మ ధన్యమైనది.